మేడిగడ్డ టూర్ కు పర్మిషన్ ఇవ్వాలని డీజీపీని కలిశారు బీఆర్ఎస్ నేతలు. దమ్ముంటే కాంగ్రెస్ 17 ఎంపీ సీట్లు గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ను కూల్చే కుట్ర తమకు లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది. గల్ఫ్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కేటీఆర్. 18 ఏళ్ల తర్వాత దుబాయ్ జైలు నుంచి క్షమాభిక్షతో తిరిగి వచ్చిన నలుగురు గల్ఫ్ బాధితులను పరామర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా పరిధి పెద్దూరుకు చెందిన బాధితులు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేరళ మాదిరిగా ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దయచేసి తెలంగాణ సోదరులు ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో లేదా ఇక్కడి నుంచి పోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడే తమ కుటుంబాలతో ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కాళ్ళ మీద వారు తిరిగి నిలబడడానికి కూడా నా వంతు ప్రయత్నంగా తప్పకుండా సాయం చేస్తానని చెప్పి వారికి నేను మాట ఇచ్చినాను. ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, మీరు మాట ఇచ్చారు, గల్ఫ్ బాధితులకు సహాయం చేస్తామని చెప్పారు. తప్పకుండా మీరు కూడా మాట నిలుపుకుంటారని నిలుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ కు దమ్ముంటే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలు గెలవాలని సవాల్ చేశారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన తమకు లేదన్నారు. వరంగల్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కడియం. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదన్న కడియం కూలిపోయిన పిల్లలకు రిపేర్ చేయించి వాడుకలోకి తేవాలన్నారు. వేదిక ఏదైనా ప్రతిపక్షం పైన దాడి చేయడం, పరుష పదజాలంతో విరుచుకుపడడం, 6 గ్యారంటీలను అమలు చేయలేని అసహనంతో ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. పేరుకు జాతీయ పార్టీ కానీ అది కుటుంబ పార్టీ. మీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. మనకు నేషనల్ లెవెల్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది, అదే కాకుండా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళతోని కమిటీస్ వేసి ఒకటి బాధ్యులపైన చర్యలు తీసుకోవచ్చు, రెండవది దాన్ని వెంటనే ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. డీజీపీ రవిగుప్తాను కలిశారు బీఆర్ఎస్ నేతలు. మేడిగడ్డ పర్యటనకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. చెలో మేడిగడ్డ పర్యటనకు బందోబస్తు కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. వచ్చే నెల 13న విచారణ చేపడతామని తెలిపింది అత్యున్నత న్యాయస్థానం. కోర్టు సమయం ముగియడంతో విచారణ పోస్ట్ పోన్ అయింది.